नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु ने कहा कि प्रसिद्ध भद्रकाली मंदिर में सबसे भव्य तरीके से भद्रकाली भद्रचला श्री कल्याण ब्रह्म उत्सव आयोजित करने के लिए सभी उपाय किए गए हैं। इस अवसर पर बोलते हुए भद्रकाली शेषु भारती ने कहा कि भद्रकाली भद्रेश्वर का श्री कल्याण ब्रह्म उत्सव 29 अप्रैल से 10 मई तक श्री भद्रकाली देवस्थानम में आयोजित किया जाएगा, जो एक पवित्र तीर्थ स्थलीय है और ऐतिहासिक शहर वरंगल में दर्शन करने आए भक्तों की मनोकामनाएं पूरी करता है। उन्होंने बताया कि कार्यक्रम के लिए सभी व्यवस्थाएं कर ली गई हैं। उन्होंने कहा कि मंदिर में आने वाले श्रद्धालुओं को किसी प्रकार की असुविधा न हो, इसके लिए भी सभी कदम उठाए जा रहे हैं। ప్రతి కులాన్ని వేదం చాలా గొప్ప కులంగా అభివర్ణించింది. యావత్ ఇర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణ నాయన దైవానికి అధీనమై ఈ జగత్తు ఉంటే, ఈ జగత్తు దైవానికి అధీనమై ఉంటే దైవం మంత్రానికి అధీనమై ఉండరు. మంత్రం మీ బ్రాహ్మణులకు అధీనమై ఉన్నది. మీరు భూసురులయ్యా అని బ్రాహ్మణి గౌరవించింది. నా వివసన స్నాయా పద్మశాలి కనుక పడికేది అన్నగతమైనది ప్రాణమని. ఆఖరికి ఇంత గౌన్లారు నువ్వు తాటికమ్మలు తీసిస్తేనే కదా మా ఇంటికి కప్పు వచ్చేది, తాళపత్ర గ్రంథాలు వచ్చేది, మళ్ళీ ఇంటికి అప్పుడు ఎక్కడ పైపులు లేకుండే తాటి చెట్లు అని ప్రతి వాళ్ళ ఆఖరికి పాదరక్షలు చేసే చర్మకారులు కూడా బ్రహ్మాండ మనిషి యొక్క శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని పొద్దున ఒక వాహనం, సాయంత్రం ఒక వాహనం, ఒక్కొక్క వాహనం మీద అమ్మవారు దర్శిస్తే ఒక్కొక్క ఫలితం. ముసలి వాహనం ఉన్నది, జింక ఉన్నది. మన మనస్సు చంచలమైనది. చదువుకుందామని పోతా అంటే అటు తర్వాత ముందు సినిమా పోదాం, టీవీ చూద్దాం పాటు అట్లా కాకుండా మనస్సుకు చంచలత్వాన్ని వీడి ఆ అమ్మవారి జింక మీద కూర్చున్న అమ్మవారిని చూడంగానే స్థిరంగా మన బుద్ధి ఉంటుంది, మన సాధన కొనసాగించుకుంటాం అనడానికి జింక వాహనం. ఆ కోరికలు పీడించి మనిషి దాంట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాబట్టి అట్లా కాకుండా సంసార సాగరాన్ని తరింపజేయడానికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ముసలి వాహనం మీద మనం చూపిస్తాం. వృషభం మీద ధర్మానికి స్వరూపంగా వృషభాన్ని చూపిస్తాం. అట్లా ఎన్నో వాహనాల మీద ఇవన్నీ శాస్త్రం చెప్పినట్టు, ఏదైనా శాస్త్రం చెప్పినట్టు మనం నడవాలి. ఆ శాస్త్రం ప్రకారం ఉత్సవాలు నిర్వహింపబడితే మీ అందరూ బాగా ప్రచారం చేసి మీ అందరి యొక్క సహకారం మీదే ప్రధానంగా 90% మీ మీదనే ఉన్నది, 10% ప్రజలందరి మీద. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల 29 ఏప్రిల్ 29 నుంచి మరి మే 10వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు నిర్ణయించడం జరిగింది. అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి చక్కగా ఆనందంగా గడిపి అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులను పొంది ఆనందంతో తృప్తితో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఆ లభించేలా ఆ తల్లిని ప్రార్థించి ఆ తల్లి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కుల సంఘాలు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి ఎక్కడి నుంచి అయినా కూడా భక్తులు రావచ్చు. బ్రహ్మోత్సవ కార్యక్రమం అంత దూరం నుంచి వేరే విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అమెరికా నుంచి, మరి ఫ్లోరిడా నుంచి రకరకాల భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి చల్లటి చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూలర్స్, వాటర్ కూలర్స్, మరి ఎయిర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అది 2 రకాలుగా అన్నదానం ఉంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తాము, ఇక్కడ కూడా మరి కుల సంఘాల వాళ్ళు కూడా భోజనాలు పెడతారు. అంటే వాళ్ళ చేతనైతే వాళ్ళు పెట్టుకుంటారు, మనం కూడా పెట్టిస్తాము. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, ఆ సమయంలో మీరు అమ్మని కోరుకోవడమే. ఆ ఖాళీ దొరికిన టైంలో